కొత్త వార్తలు మంచి మంచి వార్తలు పట్టుకొచ్చిన అవన్నీ షురియేద్దాం. గంతకంటే ముందుగా ఏందో ఎరికే కదా. హెడ్లైన్స్ చూడురి. అడవి బిడ్డకు ఆరతి పట్టిన తెలంగాణ, కొమరం భీంకు కోటొక్క శనార్థులు. కేసీఆర్ సారు కొత్త గాలి మోటార్, కోట్లు ఖర్చైనా కొంటా అంటున్న సర్కార్. గుర్తింపు కారెట్లు ఇస్తా అంటున్న సీఎం సార్, కారెట్లు లేకుంటే పథకాల లెక్కలకు రారంట. దిడ్డి దర్వాజా తెరిచిన రాజన్న కొడుకు, ఓదార్పుకొస్తా అంటున్న చెల్లె షర్మిల. స్వచ్ఛ భారత్ కు అనూహ్య స్పందన, ఆఫీసునే తలగబెట్ట చూసిన అధికారులు. పరాకాష్ఠకు చేరిన పాలోళ్ల పంచాది, ఇజ్జత్ ఇడ్చి మాట్లాడుతున్న లీడర్లు. ఇవాళ మన కేసీఆర్ సారు ఏ ఊరికి పోయిండో చెప్పుకోండి చూద్దాం. సరే, మీరెందుకు పరిచయం అవుతారు కానీ నేనే చెప్తా ఇనుండ్రి. మన కేసీఆర్ సారు ఆదిలాబాద్ జిల్లా జోడేఘాట్కు పోయిండు. జోడేఘాట్ అంటే ఎరికే కదా, తెలంగాణ పబ్లిక్ అంతా గర్వపడే గోండు వీరుడు కొమరం భీం పుట్టిన ఊరది. అగో గాడికి పోయిండు సారు. మరి ఆడ ఏం చేసిండు, ఎందుకు పోయిండన్న ముచ్చట చూద్దాం నడురి. ఈ వార్త మన తెలంగాణలో ఉండేటోళ్ళందరూ తెలుసుకోవాల్సిన ఇలువగల్ల వార్త. వెనకట నిజాం సర్కారుని ఎదిరించి గిరిజన హక్కుల కోసం పానాలిచ్చిన తెలంగాణ గిరిజన పోరాట యోధుడు బాణాలు చేత పట్టుకొని బరిసెలే తుపాకులు చేసి ఆనాటి నైజాం సర్కార్ సైనికులను గెదిమి ఉరికిచ్చిన ఉద్దండు ఆయనే. గొడ్లు బర్లు కాసుకునే కాపర్ల మీద పన్నులేసి ఆదివాసులను అరిగోసలు ఉచ్చుకున్న నైజామోనికి గోరి గట్టిస్తానని బయలెళ్లిన అడవి బిడ్డ, రొమ్ములు ఎదిరించి రోమాలు నిక్కబడుచుకునే ఇలువ సంపాదించుకున్న శూరుడు, ఆదిలాబాద్ అడవులలో పుట్టిన ఆదివాసీ ముద్దు బిడ్డ మన కొమరం భీం. ఇవాళ ఆయన వర్ధంతి కాబట్టి తీన్మార్ న్యూస్ కొమరం భీం ను యాద్ చేసుకుంటున్నది. ఇక మన కేసీఆర్ సార్ అయితే కొమరం భీం ను అందరికంటే ఎక్కువ యాద్ చేసుకున్నాడు. కొమరం భీం మనమడు ముఖ్యమంత్రి అయినా సరే కేసీఆర్ సార్ కంటే తక్కువనే వేస్తోడేమో. అబ్బబ్బబ్బబ్బబ్బా ఏం చెప్పిండు, ఒకటా రెండా? కేసీఆర్ సారు ఓసారి చెప్పుర్రి భీం పేరు మీద ఏమేం చేస్తారో. జోడెన్ ఘాట్ కేంద్రంగా దీని చుట్టూగా 100 ఎకరాల స్థలాన్ని సమీకరించి అద్భుతమైనటువంటి పర్యాటక కేంద్రం కూడా దీన్ని డెవలప్ చేద్దామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. ఆదిలాబాద్ 2 జిల్లాలు అయితే ఆదిలాబాద్ పేరు మార్చం, కొత్తగా ఏర్పడిపోయే జిల్లా ఏదైతే ఉందో దానికి గ్యారంటీగా కొమరం భీం జిల్లా అని పేరు పెట్టడం నేను మనవి చేస్తా ఉన్నాను. ఇన్నారా, కొమరం భీం పేరుతోటి గిరిజన పిల్లగాళ్ళు చదువుకునేందుకు పెద్ద బడి కట్టిస్తాడట. ఆయన పేరుతోటి ఆయన వస్తువుల నుంచి మ్యూజియం పెడతాడట. భీం మనవలు మనవరాళ్లకు సర్కారు ఉద్యోగాలు ఇచ్చి మంచిగా చూసుకుంటామని మాట ఇచ్చిండు. గట్లనే కాదు, ఎక్కడ లేనట్లు జోడేగా అట్లా 25 కోట్లు ఖర్చు పెట్టి భీం స్తూపం కట్టిస్తాడట. చూసిన ఆరుల్లా అంటే వచ్చే ఏడాది కొమరం భీం వర్ధంతి వరకు ఎట్లుంటుందో ఒక్క పారి ఆలోచన చేయుర్రి. మీకు ముచ్చట చెప్పాలనా, నా రేషన్ కార్డులా గిది నువ్వే కావాలంటే చూడు అని నా పేరు చూపించేదాకా నన్ను నేనే గుర్తుపట్టలేదు. అసలు ఇన్ని మాటల ఫోటోలు దించిండ్రు గాని ఒక్క పారన్నా నా మొహం నా లెక్క ఎన్నడలేదు. ఇక ఓటర్ గుర్తింపు కార్డులనైతే నా పేరు బుచ్చవ్వా అని పెట్టిర్రు. అందుకే ఈ పారన్నా నా పేరు నా ఫోటో సరిగ్గా వచ్చేటట్టు చూసుకోవాలి. ఇంతకు అసలు ముచ్చట చెప్పలే కదా, గదే సర్కారోళ్ళు మనందరికీ ఏవో కొత్త కారెట్లు ఇద్దామా వద్దా అని ఆలోచన చేస్తున్నారట. గదేందో చూడురి. ఉన్నాయా మీ తాను అందరి తాను ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ కార్డు, బ్యాంకు కార్డు ఉన్నట్టే కదా. ఇక ఇవి కాక ఇంకో కొత్త కారెట్ ఇస్తారట మనకు. మళ్ళా నీ కారెట్ను గాలబెట్ట అడ్డమైన కారెట్లన్నీ మా మీడకు పెట్టి ఆవిడతోని బుడ్డ పైస మందం పని లేకున్నా మా పని జరగొడుతున్నారని తిట్టుకునేరు సుమా. ఇప్పుడు ఇచ్చే కారెట్లు ఏం అల్లాటప్పా కారెట్లు కావు, మీరు తెలంగాణ మనుషులేనా కాదా అనే గుర్తింపు కారెట్ అన్నట్టు. మన కేసీఆర్ సార్ గొప్పగా ఆలోచన చేసి మనకి కారెట్లు ఇవ్వబోతున్నాడట. మళ్ళొక పారి మీరు కేసీఆర్ సార్ యందు దయదలిచి పోటువలు దిగబోన్రి. ఏహే మేము బొమ్మయ అడ్డమైన కారెట్లు మాకేమొద్దని మొండికేయకుండ్రి, తర్వాత మీ ఇష్టం. మరి మొన్న సర్వే చేయించుకున్న వాళ్ళు కారెట్ తీసుకో అన్నట. ఇక ఆ కారెట్లు ఉన్న వాళ్ళకే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, 3 రూపాయలకే 30 కిలోల బియ్యం, దళితులకు 3 ఎకరాల భూమి, ముసలోళ్ళకు 1000 రూపాయల పింఛన్లు ఇస్తారట. ఆఖరికి ఇంటికి నల్ల పిడి చేసుకోవాలన్నా ఇవే కారెట్లు అక్కడికి వస్తాయట. ఇది కూడా మీరు తీసుకోలేదు అనుకో మీ పని ఒడిచిపోయినట్టే. మీరు పానంతో తెలంగాణలో తిరుగుతున్నా సర్కారు లెక్కలకు మాత్రం రారు. ఆల్చన చేయకుండ్రి, దిగుండ్రి అనగానే ఉరుకుండ్రి పోటువలాయంతానికి.
మన సారు ఇండ్లు గిన్లు అన్ని తయారు చేస్తున్నాడు, అవి ఇచ్చేయాల కల్లా మీరు తయారు కాండ్రి. కానీ కేసీఆర్ సార్ చూడు ఎంత గొప్ప మనిషో, మన కోసం ఎంత ఆలోచన చేస్తున్నాడో. ఇదేం కాలం ఏంది, వానాకాలం కాదు ఎండాకాలం అని చెప్పబోతున్నారా? మీరు అనుకునేది నిజమే, కానీ అది కాకుండా ఇంకో కొత్త కాలం వచ్చింది. ఏందో చెప్పాలనా? బస్సు యాత్రల కాలం. నేను చెప్పినా కదా సైకిల్ పార్టీలు యాత్రకు వెళ్తున్నారని. ఇక ఇప్పుడు చెయ్యి గుర్తోళ్ళు కూడా యాత్రకు బయలుదేరదామని తయారవుతున్నారట. కానీ ఎందుకో ఆగిపోతున్నారట. మరి ఈ చెయ్యి గుర్తోళ్లకు సడన్ గా ఇప్పుడే ఎందుకు యాత్రలు పెట్టుకోవాలని అనిపిస్తుందో అర్థమైతలేదు. అరుచుకుందాం నడురి. ఇవాళ నా యుద్ధానికి పోయేటోళ్ళు ఎట్లా పోవాలి? కత్తులు కటారలే కాదు, అవసరమైతే శత్రువులను చీల్చి చెందాడే బలగాన్ని కూడా ఎంటేసుకొని పోవాలి కదా. కానీ మన తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు కరెంటు యుద్ధానికి పోదామని తయారైనరు కేసీఆర్ సర్కార్ మీద. 9 గంటల కరెంటు కాదు 3 గంటలు కూడా వస్తలేదన్న ఆయుధం అయితే గట్టిగానే ఉన్నది వాళ్ళకు. కానీ ఎంటొచ్చే మంది గట్టిగా ఉండాలి కదా. ఓ దిక్కు పొన్నాల లక్ష్మయ్య సారేమో పోదాం పబ్లిక్లో కానీ బస్ కిరాయి కూడా మాట్లాడితే జానారెడ్డి సార్ జర్రాగు ఇప్పుడే వద్దని బస్సుకు బ్రేకులు కొడుతున్నాడట. వీళ్ళ దాంట్లో వీళ్ళకే శృతి కలుస్తలేదు. ఇక పబ్లిక్లకు పోయి సర్కార్ మీద లడాయి ఎడ చేస్తారు చెప్పుండ్రి. ముందుగాల వీళ్ళంతా ఐక్యమత్యంతో ఉంటే కదా వీళ్ళతోని జనం ఐక్యమత్యం అయ్యేది. అయ్యాక అదే లేదు ఏదో చేయబోయినరు అన్నట్టు లేదు ఇలా కథ. ఇంకా వీళ్ళు పబ్లిక్లకు పోయి ఏం చేస్తారట ఎరికేనా? కరెంటు బాధలతోని అప్పుల బాధలతోని ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతుల కట ధైర్యం చెప్తారట. మీరేం ఫికర్ చేయకుండ్రి, మీకు మేము ఉన్నామని. అస్సలు ఆత్మస్థైర్యం కావాల్సింది తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళకి కావాలి. ఎందుకంటే ఉప ఎన్నికలలో కూడా గుడ్లెలా పెట్టిండ్రు కాబట్టి. వీళ్ళకి ధైర్యం దండికి వస్తే అప్పుడు అప్పులలో చిక్కిన రైతులకు భరోసా ఇయ్యొస్తుంది. తోచోడు తొడగోసుకుండాని మెడగోసుకునేటట్టు చేయొద్దు. అటు తెలుగుదేశం వాళ్ళు బస్సు యాత్ర పెట్టిండ్రని వీళ్ళు కూడా పెడితే ఇజ్జత్ ఖరాబ్ తప్ప ఏం మిలేటట్టు కొడతలేదు. ఆ తెలుగుదేశం వాళ్ళు కూడా టీఆర్ఎస్ పార్టీ ఆకర్షణకి వెళ్ళి బయటపడేందుకు వాళ్ళ దాంట్లో వాళ్ళు భరోసా నింపుకునే యాత్ర పెట్టుకున్నారు. మేమంతా ఇంకా పచ్చపాటి నీడలనే ఉన్నాం, కావాలంటే చూడుండ్రని ప్రజల ముందు అగ్ని పరీక్షకు చేసుకోబోతున్నారు. మీకేం ఎకరకు వచ్చింది? ఇప్పుడు కాళ్ళు మీదికి పెట్టి తలకాయ కిందికి పెట్టినా కరెంటు రాదని ముఖ్యమంత్రి సారే సయాన చెప్పంగా ఎవరేం చేస్తారు చెప్పుపోయి మీరేం చేస్తారు అని అడుగుతున్నారు కార్యకర్తలు. పెద్ద ఆయన ఇది స్వార్థపు లోకం పెద్ద ఆయన. ఏడనో ఇన్నట్టున్నది కదా ఈ పాట. చాలా రోజులైంది గదే మన వైఎస్ఆర్ పార్టీ పార్టీది. ఇక మళ్ళా మీ చెవులకు ఇంపుగా వినబడబోతుంది. తెలంగాణ పబ్లిక్ చెంపలను ప్రేమతోని 2 చేతులు మళ్ళొక పారి నిమిరబోతున్నాయి. అందరూ తయారుండ్రి. ఇంతకు గా ముచ్చటేందో పని అరుచుకోరి. ఈ ముచ్చట జర బాగినుండ్రి. ఎవలెవలైతే రాజన్న మరణం చూసి గుండె వలిగినోళ్ళు ఉన్నారో ఆ ఇంట్లో ఇంత పెరుగన్నం అక్కర్లేదనుకొని తీసి పక్కకు పెట్టిన రాజన్న ఫోటోవా దానికో దండ తయారు చేసి పెట్టుకోండి. ఇక మన దిక్కు రాడనుకున్న రాజన్న కొడుకు రానే వస్తున్నాడు. తెలంగాణ దిక్కు మూసిన దిడ్డి మళ్ళా తెరిచిండు. తెలంగాణలో కూడా మళ్ళా అడుగు పెట్టబోతున్నాడు. కాబట్టి ఇన్ని రోజులు మీకు ఓదార్పు దొరకదనుకొని గుండె బరువు చేసుకున్నోళ్ళు ఇప్పుడు లేవుండ్రిగా. రాజన్న ఆత్మ మీ తానికి రాబోతున్నది. మాకెట్లా తెలిసిందంటే ఇవాళ మీటింగ్ పెట్టిండు, తెలంగాణ మీటింగు. హైదరాబాద్ కు అందరిని పిలిపించుకొని ఫ్యాన్ కు గ్రీస్ రుద్దుదామా, బేరింగులు మారద్దామా, లేకుంటే రెక్కలే ఊడవేకి కొత్త రెక్కలు దొడుగుదామా అని మాట్లాడుకున్నారు. ఎట్లయితే అట్లయితది. తెలంగాణలో ఫ్యాన్ జెండా దిమ్మెలకు రంగులేపిద్దామా అని చెప్పిండట. అశోకవనం లెక్క తయారైన పార్టీని తెలంగాణలో సవరించే పని పెట్టుకున్నాడు. పల్లె పని కోకిల రాగాల చెల్లె షర్మిలతోని అందరు గౌదలు పట్టిపిస్తాడట. అంటే అదే ఓదార్పు చేపిస్తాడట. బహుశా ఇప్పటికి 5 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి ఇంకా ఓదార్పు అన్న పదం చెప్తే బాగుండదేమో. ఆ తెలంగాణలోని ఆ కుటుంబాలను పరామర్శించడం అన్న ఒక చిన్న ఫార్మాలిటీ మాత్రం ఇంకా పొద్దుగులేదే ఉంది. దాంట్లో భాగంగానే శరీరమ్మను ఆ కార్యక్రమం కూడా పూర్తి చేయవలసిందిగా నేను శరీరమ్మ నిదాన కూడా ఆ బాధ్యతను పెడతా ఉన్నా. ఇక ఎట్లయినా తెలంగాణ వచ్చింది కాబట్టి అడ్డుకునేటోళ్ళు ఎవ్వరుండరు అప్పట్లెక్క. ఇంకా మీదికెళ్ళి పువ్వులు జల్లి ఓదార్చవలసిన ఇంటికి దొలకపోతారు. జగనాల్ సార్, మీ చెంపలు పట్టుకునే సేవలు మా వాళ్ళకు ఇప్పుడు తక్షణమే అవసరం ఉన్నాయి. నువ్వు అందించే ఆపన్న హస్తం కోసం వేల మంది రాజన్న జీవాత్మలు ఎదురు చూస్తున్నాయి. ఆన్లైన్ దుకాణం ఉంటా చూడు గదే కంప్యూటర్ దుకాణంలా రూపాయికే సెల్ ఫోను, 3 రూపాయలకే చీర, 2 రూపాయలకి దండ అనిట్లా కొందరు ఆశ పెట్టి మోసం చేస్తున్నారని చెప్పినాం కదా నిన్న. అగో గదే ముచ్చట మళ్ళా పట్టుకొచ్చిన. మన తీన్మార్ల వార్త చూసి గా కంపెనీ వాళ్ళు ఏదో చెప్పిందట. గా ముచ్చట మా మల్లన్న చెప్తాడట. నువ్వు చెప్పే మల్లన్న.
ఏదైనా అగ్మనే మా ఆన్లైన్ అంగట్ల 10 రూపాయలు అగ్గిపెట్టే పావులకే 10,000 రూపాయల ఫోను 10 పైసలకే అని ఫ్లిప్కార్ట్ అనే కంపెనోడు జనాన్ని ఆగం పట్టించిండని నిన్న చెప్పినాం కదా. చెప్పుడు కాదు, అన్ని తీన్మార్ వార్తలకు ఎక్కిచ్చి నలుగుట్ల 4 అందుకున్నాం కదా. ఇక వార్తను చూసి వాని ఇజ్జతంతా పోయిందని ఇంగితానికి వచ్చిండు. మొన్న అన్ని అగ్వకే అని ఆఫర్ పెట్టి అందరిని పరిశాన్ చేసింది వాజీవే. మమ్మల్ని క్షమించుండ్రని కంపెనీ ఓనర్లు ఇద్దరు ముక్కు నేలకు రాసినంత పని చేసిర్రు. మేం మంచి ఉద్దేశంతోనే పెట్టిన ఆఫర్లు గాని జనం అంతా ఒకటే పారి కొనుక్కుందామని ఎగబడే వర్కల్లా కంప్యూటర్ల లోడ్ ఎక్కువై దమాక్ ఖరవై కూలబడ్డాయని చెప్పుకొచ్చిండ్రు. మిమ్మల్ని మోసం చేసినందుకు అందరికి చేతులు ఎత్తి మొక్కుతున్నాం అని కంప్యూటర్లలో అందరికి ఉత్తరాలు పంపినరు. అవురా వారి, మేము మిమ్మల్ని తీన్మార్ వార్తలకు ఎక్కిచ్చి జనాన్ని ఆగం పట్టిస్తుండ్రని నలుగుట్ల నిలదీస్తే గాని మీకు సోయలేదారా? ఇంకో పారి ఇట్లా చేయకుండా నియత్గా పని చేసుకోండ్రి, అందట్లా మంచి పేరు తెచ్చుకోండ్రి. లేకుంటే నన్నెవడు కానొచ్చిండు కంప్యూటర్లలో కొనుడే కదా అని గిసువంటి కథలు పడితిరే అనుకో, తీన్మార్ల తిత్తి తీసి తుమ్మ చెట్టు గట్టుడు గ్యారంటీ. అమ్మో, ఇవాళ ఏందో గాని మిమ్మల్ని ఊకే ప్రశ్నలే అడగబుద్ధి అవుతుందలా. ఇక ఇప్పుడేం అడగబోతున్నానో తెలుసా? మనందరికి ముందు ముందు బాగా అక్కరొచ్చే ముచ్చటే, కానీ జవాబు అయితే 2 సెకండ్లలో చెప్పాలి, ఎందుకంటే నాకు ఎక్కువ టైం లేదు. మరి వింటున్నారా? రెడీ. మన తెలంగాణ రాష్ట్ర చెట్టు, మన రాష్ట్ర పక్షి, మన రాష్ట్ర జంతువు, రాష్ట్ర పువ్వు ఏవి? దబ్బున చెప్పాలి. 1 2. మీరెవ్వరు చెప్పలే, నాకు ఎరికే. అయినా మీరు చెప్తే నాకెట్లా పడుతుంది, అందుకే గావేంటియో నేనే చూపిస్తా చూడుర్రి. ఇక మొత్తానికి మన రాష్ట్రానికి మన గుర్తులు తయారైనలో ఇక వచ్చే ఏడాది సంధి పోరగాళ్ళ బుక్కులలో కూడా వచ్చేస్తారట. మరింతకు అవి ఏంటియో ఎరికేనా? మన రాష్ట్ర పువ్వు మోదుగ పువ్వు అట. గులాబీ పువ్వు కాదు, మోదుగ పువ్వు. మోదుగ పువ్వు గదే గా చెట్టాకులతోని ఊర్ల పొంటి కొందరు ఇస్తరాకులు గుట్టి అమ్ముతుంటారు. శివరాత్రి నాడు మోదుగ పూలతోని శివునికి పూజ చేస్తుంటారు చూడండి. గవి. ఇక మన రాష్ట్ర పక్షి పాలపిట్టే. మనం దసరా నాడు చూడబోతాం కదా, చూద్దామన్నా కానొస్తలేదు, అది వేరే ముచ్చట గాని. అదన్నట్టు అటెనక తెలంగాణ జంతువు ఏదంటే అడవి దున్నపోతట, గట్టిగా బందోబస్తుగా ఉంటది కదా అదే. ఇక రాష్ట్ర చెట్టు ఏమో టేకు చెట్టు అట. మొదలు ఇప్ప చెట్టునే రాష్ట్ర చెట్టు లెక్క చేద్దాం అనుకున్నారు గాని అది పెడితే సారా తయారు చేసేటోళ్లకు ఊతం ఇచ్చినట్టు అవుతుందని వద్దనుకున్నారట. ఇక ఇవన్నీ రాసి ఫైలును సీఎం సార్ ముంగడ పెట్టిండ్రట. మన ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ సంతకం పెట్టుడే ఆలస్యం అనుకోరాదుండ్రి. కాబట్టి ఇదివరకు సంది పాత రాష్ట్రం గుర్తులు, పాత వాసనలు అన్ని తీసేయండ్రిగా. మన రాష్ట్ర గుర్తులన్నింటినీ బాగా యాదికి పెట్టుకోండి. ముఖ్యంగా పరీక్షలు రాసేటోళ్ళు, ఈ స్కూల్లో చదివేటోళ్ళు అయితే మంచిగా గుర్తు పెట్టుకోండి. ఎందుకంటే అలవాట్ల పొరపాటు లెక్క మళ్ళెన్నడన్న పరీక్షలలో ప్రశ్నలు వస్తే మర్చిపోయి పాత గుర్తులే రాస్తుంటారు కొందరు, కాబట్టి యాద్ చేస్తున్నాం. ఏంది లచ్చమ్మ వార్తలు చెప్పుడు బంద్ చేసి ఆడుకుంటుంది అనుకుంటుర్రా? లే, మొగుల మీదకెళ్ళి భూములు సర్వే చేయాలి. ఏ ఊరి చెరువులా ఎన్ని నీళ్లున్నాయో చూడాలి. ఎవలెవలు ఏ పంటలు పండిస్తున్నారు, ఏ పంటలకు నీళ్లు లేవు, ఎన్ని గుట్టలు ఉన్నాయి, ఎన్ని చెట్లు ఉన్నాయో తెలుసుకోవాలి. ఒకతానికెళ్ళి ఇంకో తానికి నిమిషాల మీద పోవాలి. మరి ఇవన్నీ కావాలంటే కార్లో కూర్చుంటే అయ్యే పనా? అంత పైకెళ్ళే చూడాలి కదా. అగో అందుకే కావచ్చు మన కేసీఆర్ సారు మంచి ఈకమాత్ చేసిండు. గదేందంటే అమ్మా అన్ని నేనే చెప్తే మంచిగా ఇందామని చూస్తున్నారులే, అట్లా నడవది. అగో మా వాళ్ళు లేస్తున్నారు, చూసుకోర్రి. ఇన్నారులో మన ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ కొత్త గాలి మోటార్ కొనుక్కుంటున్నాడట. అదే హెలికాప్టర్. ఏం తక్కువ 100 కోట్ల రూపాయల దాకా ఖర్చు పెట్టి తెస్తారట. ఇప్పుడే ఏమెక్కడికి వచ్చింది ఓ దిక్కు, రాష్ట్రంలో కరెంటు లేక మన్ను లేక జనం ఆగం అవుతుంటే ముఖ్యమంత్రి సార్కి హెలికాప్టర్ కొట్టే తక్కువ అయినది అని అనుకోకుండ్రి. మన కేసీఆర్ సార్ హైదరాబాద్లోకి వెళ్ళి ఆదిలాబాద్ పోవాలంటే ఎంత టైం ఖరాబ్ అవుతుంది, ఎన్ని పనులు ఆగిపోతాయి. అసలే బంగారు తెలంగాణ పని ఇప్పుడే సురువు చేసిండు. అయినా మీకు అప్పుడే ఓసారి చెప్పే కదా, గాలి మోటార్కి వెళ్ళి చూస్తే తెలంగాణ అంతా అడవి లెక్క కనబడాలని. ఇది గజ్వేల్ పట్టణమా లేకపోతే అడవి అని పరిశాన్ కావాలని చెప్పలే. ఇనుండ్రి, గజ్వేల్కి హెలికాప్టర్లో వస్తే పట్టణంలో దిగుతున్నామా అడవిలో దిగుతున్నామా అనే విధంగా చెట్లు ఆ విధంగా పెంచుతాం. విన్నారు కదా. ఇక మనమైతే ఆ గాలి మోటార్ లెక్కము పరిశాన్ కాము. గవి చూసి పరిశాన్ కావాలంటే సారు గాలి మోటార్ ఉండొద్దా? గందుకే కొత్త గాలి మోటార్ కొని అందులో తిరుగుతా అంటున్నాడు. నేను వచ్చే ఒక్క హెలికాప్టర్ కాదు, అవసరమైతే ఇంకో 2-3 హెలికాప్టర్లు కూడా తెప్పించి ఈయన జిల్లాలో పెట్టి అధికారులు ప్రజాప్రతినిధులు అందరం కలిసి తిరిగి ఇంచించి చూసి నిర్ణయాలు తీసుకుంటాం. 4 కాకపోతే 40 కొనుండ్రి సార్. మా కోసమే కదా నువ్వు పెట్టే ఖర్చు. ఏం కాదు కొనుండ్రి.
అయినా ఇంట్లో ఎవరిని తప్పు పట్టవలసింది కూడా ఏం లేదు. మన ముఖ్యమంత్రి సార్ గాలి మోటార్లో తిరిగితే మనం తిరిగినట్టు కాదా? అంతా మన మంచి కోసమే చేస్తున్నప్పుడు మనం ఎందుకు అనాలే మాటలు? చట్టం తన పని తను చేసుకోవతలేదు. చట్టానికి కళ్ళు లేవు. చట్టంతోని చెలగాటం నడుస్తుంది. ఏంది లచ్చమ్మని సినిమా డైలాగులు చెప్తుంది అనుకుంటురా? నేను చెప్పేటి సినిమా డైలాగులు కాదు, అన్నీ నా సొంతంగా నిజం డైలాగులే. ఎందుకు చెప్తున్నా అంటే మన దేశంలో ఉన్న చట్టాలన్నీ పాతగయి బూజు పట్టినాయట. అందుకే అవిటిని ఏమో చేస్తారట. గా ముచ్చటేందో సూదం నడురి. మన మోడీ సార్ సర్కార్ అప్పుడప్పుడు మంచి పనులు కూడా చేస్తున్నది. ఏండ్లకేండ్ల సంధి మన లీడర్లు తయారు చేసిన అక్కరెగ్రాని చట్టాలు ఉన్నాయి కదా, అవిటిని తీసేసే కార్యం పెట్టుకుంటున్నదట. ఏం తక్కువ మన దేశం మీద 1000కి ఇటాటు దిక్కుమాలిన చట్టాలున్నాయట. ఈ అక్కరెగ్రాని చట్టాలను చెడిపేసేందుకు ఇంకో కొత్త చట్టం తెస్తున్నారట. అంటే ఇక్కడ ఏం అర్థమైంది మీకు? మన దేశం లీడర్లు జనంకు అక్కరకొచ్చే చట్టాలే కాదు, దిక్కుమాలిన చట్టాలు కూడా తయారు చేస్తారని తెలుస్తలేదు. సరే, ఇది ఎట్లున్నా కానీ మోడీ సార్ మన తీన్మార్ వార్తలోళ్ళు మీకు సలహా ఇస్తామంటున్నారు సార్. ఏందంటే ఇప్పుడు పనికిరాని చట్టాలు ఎట్లయినా తీసేస్తున్నారు కాబట్టి ఇంకా కొన్ని కూడా అందులో కలుపుకోండి సార్. అవినీతి నిరోధక చట్టం అని ఉన్నది, అది తెచ్చి ఎన్నో ఏండ్లయింది. అయినా దేశంలో లంచాలు తీసుకున్నాడు మాత్రం బంద్ కాలే. గృహహింస చట్టం ఉన్నది, ఇది కూడా సేమ్. ఇంట్లో ఆడోళ్ళను బాధ పెట్టొద్దని తెచ్చిండ్రు, అయినా ఆగుతున్నాయా? కట్నం కోసం కోడలను వేధించిన అత్త, కట్నం తేలేదని కడదేర్చిన కసాయి మొగుడు, ఇటువంటి వార్తలు లేకుండా పేపర్లు ప్రింట్ అవుతున్నాయా సార్? రోజు కాబట్టి గృహహింస చట్టం కూడా ఖతం చేయండి. నేరగాళ్ళు ఎన్నికలలో పాల్గొనొద్దని కూడా చట్టాలున్నాయి. కానీ ఇప్పుడు మన రాజకీయంలో మంచోళ్ళు ఉన్నారా? అంత నేరగాళ్ళమయమేనా? మర్డర్లు చేసినోడు, మానాలు ఖరాబు చేసినోళ్ళు అంతా వీళ్ళే ఉండే. కాబట్టి ఈ చట్టం కూడా తీసేయండి. ఇక ఎట్లయినా కొన్ని చట్టాలు తీసేస్తున్నారు కాబట్టి ఇంకా కొన్ని చట్టాలు కూడా తయారు చేయండి. అవేంటి అంటే రాజకీయ నాయకులు దోపిడీ చేసి దేశం సొమ్ము దిగమింగుతూనే ఉంటారు, పబ్లిక్ ఎట్టి పరిస్థితుల్లో తిరగబడొద్దనే చట్టం చేయండి. సర్కార్ ఆఫీసర్లు లంచాలు తీసుకుంటూనే ఉంటారు, పబ్లిక్ ఇచ్చి తీరుతూనే ఉండాలనే చట్టం చేయండి. ఎందుకు చెప్తున్నామంటే నిరోధించే శాతగానప్పుడు కొనసాగించే సత్తనాన్ని ఉండాలి కదా సార్. ఆ సత్తం మీలో ఉన్నదనిపిస్తున్నది కాబట్టి జర్ర మీరు ఇవి చేయండి సార్. వాళ్ళు ఒకల్ని చూస్తే ఒకళ్ళు ఉప్పుని పైతున్నారు. నువ్వెంత అంటే నువ్వెంత అని రంగంలో దిగి కొట్లాడుకుంటున్నారు. నోటికొచ్చిన కాడికి బూతులు పోసుకుంటా సిగ్గిడ్చి తిట్టుకుంటున్నారు. మందిలున్నది కూడా చూస్తలేరు. ఎవల్దా పంచాది? ఎవరాళ్ళిద్దరు అసలు? ఒకరు అరుచుకుందాం నడురి. కడియం శ్రీహరి సార్కు ఎర్రబల్ దయాకర్ రావు సార్కు నడుమ నడుస్తున్నది పంచాది. ఇప్పట్లో జల్లారే తట్టు కొడతలేదు అది. మొన్న జెడ్పీ మీటింగ్లో కరెంటు కష్టాల మీద ఏం చేస్తున్నారు మీ టీఆర్ఎస్ వాళ్ళు గడ్డి వీక్తున్నారా అని కడియం శ్రీహరి సార్ అనే కదా ఎర్రబలి సారు. ఇక ఈ మాటను మనసులో పెట్టుకున్నాడు కడియం శ్రీహరి సారు. నిన్న మీటింగ్ అయింది వరంగల్ జిల్లాల కారు గుర్తోళ్ళది. ఆడ ఓ మల్క అరుచుకున్నాడు. ఎర్రబాలి సార్ గడ్డి వీక్తున్నారా అంటే కడియం సార్ ఏమన్నాడో ఇనుండ్రి. అయ్యా సురువు చేయి. నీ మాట మేరకు మేము గడ్డి వీక్తున్నాం రవి. మరి అర్ధరాత్రి పూట ఎవరికి తెలియకుండా దొంగచాటుగా మా ముఖ్యమంత్రి ఇంటి చుట్టూ ఏం బిక్కడానికి తిరుగుతున్నావు రవి? విన్నరా? ఇలా పంచాయతీ ఏం దాకొచ్చిందో మొత్తం చేతులు లేకుండా బూతులు మాట్లాడుతున్నారు. ఇంకొక మాట అన్నాడు, ఏందది? నీ పార్టీలోకి వస్తారా అని. మరి నువ్వేమంటున్నావు సార్? కాస్తంతైనా సిగ్గు శరం ఉంటే నీ మాటకు కట్టుబడి ఉండరు రవి. తూతూ ఏం మాటలేవి, ఏం కథ? మైకుల ముంగట్నే ఇట్లా తిట్టుకుంటే సాటుకు ఎన్ని తిట్టుకుంటున్నారో ఏమో. అయినా ఎర్రబల్ దయాకర్ రావు సార్ కారు గుర్తులకు పోవాలంటే శ్రీహరి సార్ పర్మిషన్ ఉండాలనా ఏంది? ఆడ కేసీఆర్ సార్కు లేని ఆపద సిఆర్ సార్కి ఎందుకు అని అడుగుతున్నారు పబ్లిక్. కానీ చూడాలి ఇలా పంచాయతీ ఏడికెళ్ళి ఏడిపోతుందో. గా వరంగల్లా స్వచ్ఛ భారత్ పని మస్త్ అవుతుందట. లీడర్లు ఆఫీసర్లు అంతా కలిసి ఏదో మంచి పని వేసిండట. ఇక మళ్ళొక పారి వరంగల్ స్వచ్ఛ భారత్ పని అక్కర లేకుండానే వేసిండట. మరి అంతగానం ఏం చేసిండ్రా అనుకుంటుర్రా? గదేందో సుదాం పారి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సార్ పిలుపుకు విపరీతమైన స్పందన వస్తున్నది వరంగల్ జిల్లాల. స్వచ్ఛ భారత్ పేరు మీద దేశాన్ని ఊడవాలే, ఏడగింత చెత్త లేకుండా చేయాలని మోడీ సార్ ఇట్లా పిలుపునిచ్చిండో లేదో కథం వరంగల్ జిల్లా జెడ్పీ ఆఫీసులున్న అధికారులు తట్టా పారా చేతుల బట్టి మొత్తం ఊడ్చి పడేసిండ్రు. జెడ్పీ ఆఫీసులో గింత కాగితం లేకుండా ఊడ్చి అవతల పడేసిండ్రు. ఇక చేతులు కడుక్కునే వాళ్ళకు జెడ్పీ ఆఫీసర్లకు లీడర్లకు ఒక ఆలోచన వచ్చే. ఏందంటే మోడీ సార్ దేశంలో చెత్తనంతా ఊడ్చేయమన్నాడు కాబట్టి
జడ్పీ ఆఫీస్ కూడా చెత్త లెక్కనే తయారైంది. జిల్లాల ఏడగింత అవినీతి జరిగినా మూలాలు జడ్పీ ఆఫీసులనే ఉన్నాయి కాబట్టి వరంగల్ జిల్లా జడ్పీ ఆఫీస్ కూడా చెత్తనే అనుకొని దానికి కూడా నిప్పు పెట్టిండ్రు. మంటలు చూడు ఎంత దిగ్విజయంగా మండుతున్నాయో. కానీ గొప్ప మనుషులు కదా మన లీడర్లు ఆఫీసర్లు, వాళ్ళకి సప్పట్లు కొట్టిండ్రు ఒకసారి. ఇక స్వచ్ఛ భారత్ నినాదానికి న్యాయం చేసినందుకు వరంగల్ జడ్పీ అధికారులకు ఏలుతున్న లీడర్లకు ప్రత్యేక అవార్డు ఇచ్చి సన్మానం చేయాలి. మీ పని పాడుగాను చెప్తే సిగ్గుపోతుంది. పొద్దుగాలనే లేచి చీపురు గట్టాలు పట్టి దన్నా ఊడ్చిండ్రు. ఊడ్చిన వాళ్ళ చెత్తను ఇసారతోని మంట పెట్టాలన్నా వద్దా? పుల్ల గీకి అండ్ల పడేసిపోతే బగ్గున మండి అర్ధ గంటల జడ్పీ ఆఫీస్ చుట్టుముట్ట అంటుకునే. లోపల పనిచేసే ఆఫీసర్లు పానాలు చేతుల పట్టుకొని బయటికి ఉరికొచ్చిరి. ఫైర్ ఇంజన్లు వచ్చి మంటలు ఆర్పేదాకా చేసిరి. ఏడచారణ మందం చెత్తేరేసిండ్రో తెలియదు కానీ ₹1,000 ఖర్చు పెడితిరి. ఏమన్నా ఎక్కడికొచ్చే పనేనా ఇది? ఇంకా 40 ఏండ్లు అయినాక మన హైదరాబాదులో ఏమైతుంది? ఏందా పిచ్చి ప్రశ్న? లచ్చమ్మకేమైంది అలా అనుకుంటుర్రా? మీకు తెలుస్తే ఎప్పుర్రి, లేకుంటే నన్ను అడుగుర్రి. 2050 సంవత్సరంలో హైదరాబాద్లో ఏమవుతుందో మేము చూపిస్తుంటాము. చూస్తారా ఏమవుతుందో? మరి చూసినాక నమ్ముతారో నమ్మరో మీ ఇష్టమిగా. హైదరాబాద్ లో ఉన్న పబ్లిక్ అంతకి ముచ్చట బాగినుండ్రుల్లో కొత్తగా ఇండ్లు కట్టుకునేటోళ్ళు ఎవరన్నా ఉంటే అక్కడ మట్టి గట్టిదేనా కాదా చూసి 4-5 గజాల లోతుకు పునాదులు తీసి పిల్లర్లు వేసి బందోబస్తు కట్టుకోండి. అట్లనే నాలాలు మురికి కాలువల పక్క పొంటి ఇండ్లున్నోళ్ళు, పాత ఇండ్లున్నోళ్ళు, ఒంపులలో ఇండ్లు కట్టుకున్న వాళ్ళు అంతా ఎంత దబ్బున వీలైతే అంత దబ్బున ఆడికెళ్ళి కాల్ చేయండి. కావాలంటే మన సీఎం సార్ని అడిగితే 3.5 లక్షలు పెట్టి బందోబస్తుగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాడు. అట్లనే ఎవరంతా వాళ్ళే ఇంటింటికి సొంత పడవలు తయారు చేపించుకొని పెట్టుకోండి. ఎందుకు ఇట్లా చెప్తున్నావు అంటే ముందు హైదరాబాద్ లో మోగులకు తూట్లు పడ్డాయా అనేటట్టు సునామీ అసోంటి జలప్రలయం రాబోతున్నదట. అదే పోయినేడాది ఉత్తరాఖండ్ లా మొన్న కాశ్మీర్ లో ఎట్లయితే వరదలు వచ్చినాయో అట్లనే హైదరాబాద్ లో కూడా కుండపోత వానలు కురుస్తాయట. ఇది మేము చెప్తున్న ముచ్చట కాదు, స్వయంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ వాళ్ళు చెప్తున్న ముచ్చట. ఇప్పటిదాకా వానొస్తే హైదరాబాద్ రోడ్ల మీద గజం లోతు నీళ్లు నిలబడు, ఒంపులకున్న ఇండ్లకు నీళ్లు చేరడే చూసిండ్రు కదా. కానీ ఇదివరసంది నీళ్లు నిలబడు కాదు, ఇండ్లు మునిగిపోయి కొట్టుకపోయేటట్టు నదులు లెక్క పొంగి పోటెత్తుతాయట. రోడ్ల మీద కార్లు బస్సులు తిరుగుడు కాదు, పడవలు తిరిగేటట్టు కురుస్తాయట వానలు. 2050 నాటికి ఇటువంటి వరదలు హైదరాబాద్ లో కమ్సే కమ్ 3-4 మాటలనన్నా పడతాయట. ఊరెక్కో ఇది ఎక్కడి ముచ్చట్రో. మన తాన రేపు ఎండ కొడుతుందా వాన కొడుతుందా చెప్పేటోళ్ళే లేరు ఇదివరదాకా. అసోంటిది 2050 ముచ్చట ఇప్పుడు ఎట్లా చెప్తున్నారు జిహెచ్ఎంసీ వాళ్ళు? అంజనా వేసికి ఇట్లా చెప్తున్నారా ఏంది అనుకుంటున్నారా? కాదు ఈ ముచ్చట ఉట్టిగా చెప్పలేదట. జర్మన్ దేశపోళ్ళు మన జిహెచ్ఎంసీ వాళ్ళు కలిసి 4 ఏండ్లు కింద మీద పడి పరిశోధనలు చేసి హైదరాబాద్ లో భవిష్యత్ ఎట్లుంటుందో చెప్తున్నారు. అందుకే అసోంటి జలప్రలయం అయితే గ్యారంటీగా వస్తుంది. మీరంతా పైలంగొండుండ్రి అంటున్నారు జిహెచ్ఎంసీ వాళ్ళు. అడవి బిడ్డకు ఆరతి పట్టిన తెలంగాణ, కొమరం భీంకు కోటొక్క శనార్థులు. కేసీఆర్ సారు కొత్త గాలి మోటార్, కోట్లు ఖర్చైనా కొంటా అంటున్న సర్కార్. గుర్తింపు కారెట్లు ఇస్తా అంటున్న సీఎం సార్, కారెట్లు లేకుంటే పథకాల లెక్కలకు రారంట. దిడ్డి దర్వాజా తెరిచిన రాజన్న కొడుకు, ఓదార్పుకొస్తా అంటున్న చెల్లె షర్మిల. స్వచ్ఛ భారత్ కు అనూహ్య స్పందన, ఆఫీసునే తలగబెట్ట చూసిన అధికారులు. పరాకాష్ఠకు చేరిన పాలోళ్ల పంచాది, ఇజ్జత్ ఇడ్చి మాట్లాడుతున్న లీడర్లు. ఎట్లున్నాయి ఇయాల్టి ముచ్చట్లు? మంచిగున్నాలే. మరి గిట్లనే రేపు కూడా కొత్త పట్టుకొస్తా. గప్పటిదాకా చూస్తూనే ఉండండి V6.